రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముచ్చుమరిలో అదృశ్యమైన వాసంతి ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో చిన్నారి బంధువులు పోలీసులను ముట్టడించారు. పిఎస్ ఎదుట కూర్చుని బైఠాయించారు. తమ పాపకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదంటూ నినదించారు. తమ బిడ్డను చంపిన మైనర్లకు కూడా ఇదే గతి పట్టాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. పొట్టగొట్టి వాళ్ళను ఇచ్చేసి పెడతారా? తల్లిదండ్రుల మీద యాక్షన్ తీసుకోరా, తల్లిదండ్రుల మీద యాక్షన్ తీసుకోరా. వాళ్ళని తీసుకుంటే రుజువులు బయట పడతాయి. వాళ్ళ మీద యాక్షన్ కంపల్సరీ తీసుకోరా. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. మనం చూస్తూ ఉన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గత 4 రోజుల నుంచి పోలీసులు వెతికినా కూడా వాసంతి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే వాళ్ళు బైఠాయించి పోలీస్ స్టేషన్ ఎదుట నినదిస్తున్నారు. డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, ఏదైతే నందికొట్కు నియోజకవర్గం అంటే పగడాల మండలం ముచ్చుమరిలో ఈ ఘటన జరిగి ఈ రోజుకి 5వ రోజు అవుతా ఉంది. అంటే ఒక మైనర్ బాలిక అదృశ్యమయ్యి 5 రోజులు అయినా కూడా పోలీసులు ఆచూకీ కనుక్కోలేకపోయినారు. తల్లిదండ్రుల బాధలు అయితే వర్ణాతీతము. అక్కడ పోలీసు బలగాలు ఉన్నాయి, ఎస్డిఆర్ఎఫ్ బలగాలు వచ్చినాయి, రెస్క్యూ టీం వచ్చింది. వీళ్ళంతా కూడా నీటిలో జల్లెడ పట్టే వెతికే ప్రయత్నం చేసినా కూడా పాప అదే ఏదైతే బాలిక బాడీ అయితే కనుక్కోలేకపోయారు. దీంతో ఈ 5 రోజులుగా విసిగి వేచారిన తల్లిదండ్రులు వాళ్ళు కన్నీరు మున్నూరయ్యి అంటే వాళ్ళ కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే ముచ్చుమరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అంటే పోలీసులు ఏం చేస్తా ఉన్నారు అంటే ఒక బాలిక అదృశ్యమైతే అంటే ఒక వస్తువు పోగొట్టుకోపోతేనే తల్లి పిల్ల తల్లడిల్లిపోతామే, అట్లాంటిది ఇంట్లో ఆడుకుంటుండగా ఒక అభం శుభం తెలియని ఒక బాలిక అదృశ్యమైతే ఇన్నాళ్ళైనా కూడా ఎక్కడ ఉంది, కనీసం డెడ్ బాడీలా దొరుకుతుందా లేదా, ఇంతగా బాలికని ఎవరు ఏం చేశారు, చంపేశారా లేదా పొడి చేశారా, గ్యాంగ్ రేప్ చేశారా, ఏ విషయం కూడా పోలీసులు తేల్చలేక నానబెట్టడంతో వెతుకుతున్నామని చెప్తా ఉన్నారు కానీ వెతికి చూపించలేదని ఒక అసహనంతో అయితే తల్లిదండ్రులతో పాటు ఈ కుల సంఘ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు కూడా స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు వెతుకుతా ఉన్నాము, అది అంటే ఏదైతే ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ చాలా లోతుగా ఉంది, అక్కడ వెతుకుతా ఉన్నాము. ఆ మైనర్ బాలురు అంటే నిందితులుగా లేదా అనుమానిస్తున్న ఈ మైనర్ బాలికలు పోలీసు అదుపులో ఉన్నారు. కానీ వాళ్ళు నిజాలు చెప్తున్నారా లేదా పోలీసులను తప్పుదోవ పట్టించి ఎక్కడ వేశారు ఏం చేశారు అనేది స్పష్టంగా చెప్పకపోవడంతో పోలీసులు కూడా సరైన దర్యాప్తు చేయలేకపోతున్నారు. బ్రాహ్మణి. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.